ఇదే అసలు అసలు ఏం జరిగింది షాద్నగర్లో అన్నది పూర్తి స్థాయిలో వార్త అందించే ప్రయత్నం చేస్తాం. ఏ పేపరోడు ఇయలే, ఏ పేపరోడు మెయిన్కి ఇయలే. ఆంధ్రజ్యోతి ఆయనకు ఆంధ్ర పేర్లోనే ఆంధ్ర కాబట్టి ఆ జ్యోతి ఆంధ్రకే వెలుగుతుంది. ఈనాడులో మన రాతలు, ఆనాడు రాతలు ఈనాడులో ఉండదు. ఈనాడు రాతలని కమ్మ పత్రికల కోసమే, కమ్ముండల కమ్మ కోసమే, చంద్రబాబు కోసమే ఈనాడును పెట్టుకున్నారు వాళ్ళు. మరిగా మన పేపర్ అని వెలుగు కూడా మెయిన్ పేపర్కు రాయాలి. దిశ మన బీసీ పేపర్, మన పేపరే దిశ ఒకటి రాసింది. నమస్తే తెలంగాణ ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి రాసింది. ప్రజా వాయిస్ మాత్రం ఒక బ్యానర్ మంచి వార్తను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అసలు నిన్న షాద్నగర్లో ఏం జరిగింది, షాద్నగర్లో బిడ్డలు రోడ్డెక్కడానికి కారణం ఏంటిదో పూర్తి స్థాయిలో చూద్దాం వార్త. గొడ్డు కారం మాకు, వారే వా గొడ్డు కారం పెడుతున్నారంట. గొడ్డు కారం మాకు, హాస్టల్ సరుకులు ఇంటికి. నేషనల్ హైవే అంటే జాతీయ రహదారిపై గురుకుల విద్యార్థుల ధర్నా. తమను వేధిస్తున్న ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్. అక్రమాలు ఆపి ఆ తర్వాత విద్యను అందించండి అంటూ నినాదాలు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఇది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని కమ్మదనం శివారులోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థినులు వందలాదిగా గురుకుల కళాశాల నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి షాద్నగర్ పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ శైలజ ప్రభుత్వం నుండి వచ్చే సరుకులను ఇంటికి తీసుకెళ్లి తమకు మాత్రం గొడ్డు కారం పెడుతుందని, తమపై అనుచితంగా మాట్లాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ముందు అక్రమాలు ఆపి ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డులు పట్టుకొని విద్యార్థులను ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్ శైలజ తమను వేధిస్తుందని, ప్రభుత్వం నుంచి తమకు వచ్చే ఫండ్స్ కేటాయించడం లేదని ప్రశ్నించిన విద్యార్థులను వేధిస్తుందన్నారు. ఇంటర్నల్ పరీక్షలను రాయనివ్వలేదని, పరీక్ష ఫీజులు 3,000 చొప్పున తమతోనే కట్టించారని, కులం పేరుతో దూషిస్తుందని, తమని మానసికంగా హింసిస్తుందని, ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్ను తానే సొంతానికి వాడుకుంటుందని మీడియాతో తెలిపారు. ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. విద్యార్థులు దాదాపు 3 గంటలకు పైగా జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు. గత కొంతకాలంగా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేస్తున్నట్లు జోనల్ అధికారి నిర్మల తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ప్రభుత్వానికి అందజేయం. ఏం కోరుకున్నారా బిడ్డలు, నా చెల్లాలు ఏం కోరుకున్నారు? కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. గొడ్డు కారం పెట్టుకుంటూ ఆ దరిద్రురాలు వాళ్ళకు అందించిన ఆ బిడ్డలకు, ఆ పేద బిడ్డలకు రావాల్సిన ప్రభుత్వమే ఇస్తుంది కదా, నీ ఇంట్లోకి వెళ్ళి సొమ్మిస్తలేవు కదా. ప్రభుత్వం ఇస్తున్న పేద బిడ్డలకు దక్కాల్సిన ఆ బియ్యం, పప్పులు, కూరలు అన్నీ కూడా, ఆ సమాన్ల డబ్బులు కూడా అన్ని ఇంటికి తీసుకొని పోతుందంట. అరే మాకు నాణ్యమైన బువ్వ పెట్టండి రా నాయన, తర్వాత చదువుకుంటామని ఆ బిడ్డలు రోడ్డెక్కిండు. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొని అందులో నడిపిస్తూ ఉన్నారు కాలేజీలు. మరి వాళ్ళపైన నా కొడుకు ఎందుకో మాట్లాడాడు? రంగారెడ్డి జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేడా? గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నవే నన్ను వండవా పోయి. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏడా అన్నాడు? రేవంత్ రెడ్డి ముడ్డి కిందనే ఉంది కదా ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి ఎటు పోయింది ఎడ్యుకేషన్? పేద బిడ్డలు చదువుకుంటే కనీసం అన్నం తినేదానికి కూడా అవకాశం లేదు. ఆరాడైనా వాళ్ళది ధర్మ పోరాటం కాదా, న్యాయ పోరాటం కాదా వాళ్ళది? మీలాగా లఫంగాల పోరాటం అనుకుంటున్నారా ఆడబిడ్డలది? రాణి రుద్రమ దేవి అయి, మా సమ్మక్క సారక్కలై, మా చాకలి ఐలమ్మలై ఉగ్ర రూపం ప్రదర్శించింది. దెబ్బకు ప్రిన్సిపల్ సస్పెండ్ చేసింది. మరి ఇదే సిచ్యువేషన్ ఆ బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు కదా, ఒక్కడు పట్టించుకోలేదే. రోడ్డు మీదకి వచ్చి హైలైట్ అయితే తప్ప మీరు వ్యవస్థను అందులోకెళ్ళి ఒక్కడిని కూడా తీసేయడానికి పరిస్థితి లేదు. అరే పిల్లలు ఏడుస్తున్నారే, చిన్న డిగ్రీ చదివే పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. పొంకనామాలు గొట్టుడు కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడతామని కాదు, ఉండా స్కూళ్ళకు బుక్కడు బువ్వ పెట్టమని అడుగుతున్నారు బిడ్డలు. సరుకులను ఇంటికి ఉంచబోతున్న ఆ ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేయాలని అడుగుతున్నాడు బిడ్డలు. ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే పొంకనామాలు కొడతా ఉన్నారు రాజకీయ నాయకులు. ఒక్కడికన్నా చదవచ్చానే? ఇది ఓవరాల్గా షాద్ నగర్లో నిన్న ఏం జరిగిందని చాలా కొన్ని వేల కామెంట్స్ వచ్చినాయి ప్రజా వాయిస్కు. ఆ వీడియోస్ ప్లే చేస్తూ ఉంటే ఇది ఓవరాల్ స్టోరీ.